హలో స్టూడెంట్స్, ఈరోజు మనం పెరాబోలాలో 1/8a ఈ ప్రాబ్లం అయిపోయింది. 1/16a గురించి చెప్తున్నాం. 1/8a ప్రాబ్లం ఎలా ఉందో ఇది కూడా సేమ్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈజ్. ఏంటంటే దానికన్నా కొంచెం లెంతీగా ఉంటాయి, కానీ ఇది వస్తే ఈ ప్రాబ్లం వచ్చింటాయి. చూడండి మా ఎలా చేస్తాను చూడండి. ఈ ప్రాబ్లం చేస్తున్నా. ఏది 1/16a మాడ్యులస్ y మైనస్ y1 ఇంటూ y2 మైనస్ y3 y3 మైనస్ y1 స్క్వేర్ యూనిట్స్ అని చెప్తాను. ఫస్ట్ చూడమ్మా, గివెన్ పెరాబోలా గివెన్ పారాబోలా y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. గుర్తుపెట్టుకో, పెరాబోలా గివెన్ పెరాబోలా అంటే ఇది గుర్తు రావాలా. y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4ax. లెట్ పాయింట్స్ మా ఏ t1 స్క్వేర్ కామా 2at1 సేమ్ ఆ ప్రాబ్లం ఎలా చేస్తాం అలాగే. బి ఏ t2 స్క్వేర్ కామా 2at2. సి ఏ t3 స్క్వేర్ కామా 2at3. బిఏ పాయింట్స్ ఆన్ ద parabola. చూడమ్మా, ఫస్ట్ గివెన్ పాయింట్ తీసుకున్నాం. ఫస్ట్ గివెన్ పెరాబోలా y స్క్వేర్ ఈక్వల్ టు 4x. 3 పాయింట్స్ తీసుకున్నాం ఏబిసి. ఈ పాయింట్స్ ఈ పెరాబోలా. నెక్స్ట్ మనం ఏం తీసుకుంటాం అంటే 3 పాయింట్స్ తీసుకొని ఆ 3 పాయింట్స్ మనం ఎలా అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కలపాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనకు డిఈఎఫ్ వస్తాయి. ఆ డిఈఎఫ్ను దీని ఈని మనము పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇస్తే 2 పాయింట్స్ వస్తాయి. బి ద పాయింట్ ఆన్ ద పెరాబోలా. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. టాంజెంట్ అంటే ఏంది? ఏదైనా ఒక సర్కిల్ దగ్గర ఒక పాయింట్ టాంజెంట్ కావాలి. టాంజెంట్ ఇది టాంజెంట్. దీనికి డయాగ్రామ్ ఉంది, డయాగ్రామ్ అవసరం లేదు మా. ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ అటు at1 స్క్వేర్ కామా 2at2. ద పెరాబోలా s ఈజ్ ఈక్వల్ 0. ఈ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి? ఫస్ట్ పాయింట్ ఏ పాయింట్స్. ఇప్పుడు మనం వేసుకున్నాం అంటే yt1 ఈక్వల్ టు x ప్లస్ at1 స్క్వేర్ ఈక్వేషన్ 1. yt2 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at2 స్క్వేర్ ఈక్వేషన్ 2. yt3 ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ at3 స్క్వేర్ ఈక్వేషన్ 3. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడమ్మా, ఇక్కడ y ఉంది. t1 t2 t3 అంటే y ఇంటూ t1 y ఇంటూ t2 y ఇంటూ t3 ఇవి వచ్చేసినాయి. ఇక్కడ మా x ఇంకా సేమ్ మా at1 స్క్వేర్ at2 స్క్వేర్ at3 అంటే కదా yt1 yt2 y3 x ప్లస్ ఈక్వేషన్. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తాం. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఇంతకుముందు చేస్తాము మనము ఏ దాంట్లో సర్కిల్లో. ఇక్కడ ఏం చేస్తామంటే ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. అంటే ఇంటర్సెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూడమ్మా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ చేస్తే మనము ఇక్కడ చేయము, జస్ట్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ డైరెక్ట్ ఆన్సర్ చేస్తాం. డి ఈక్వల్ టు ఏ ఇంటూ t1 ప్లస్ t2. ఇక్కడ ఏమవుతుంది? ఏ ఇంటూ t1 ప్లస్ t2 డి వచ్చింది మా. దీని ఏం చేస్తాం అంటే సిమిలర్లీ ఇంకా అదే విధంగా అని మనము రాసేస్తాం. చూడమ్మా, ఇప్పుడు డి అయింది ఈక్వల్ టు ఏ t1 t2 అయిపోయింది కదా, t2 ఇంటూ t3. ఇదేమవుతుంది? ఏ t2 ప్లస్ t3. నెక్స్ట్ మా డిఈఎఫ్. చూడమ్మా, t1 t2 t2 t3 t3 t1 ఏ ఇంటూ t3 ఇంటూ t1. ఇక్కడ ఏం రాస్తాం? ఏ ఇంటూ t3 ప్లస్ t1. ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కున్నప్పుడు ఒక దాని చేస్తే అయిపోతుంది. ఇక్కడ చూడమ్మా, ఇచ్చిన పాయింట్స్ మనము ఇక్కడ ఉంది కదా, దీన్ని ఏమనుకుంటాము? ఒకటి x1 అనుకుంటాం, x1 y1 x2 y2 x3 y3. ఎందుకు రాసుకుంటాం అంటే మనకేమన్నాడు? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ కనుకుంటున్నాడు. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏంటండి? హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3. ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్. కాబట్టి దీన్ని x1 y1 x2 y2 x3 y3 అనుకున్నాం. ఇప్పుడు దానిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హాఫ్ ఇంటూ మాడ్యులస్ x1 మైనస్ x2
x1 minus x3, y1 minus y2, y1 minus y3. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్ రాస్తాం హాఫ్ ఇంటూ x1 మైనస్ x2. ఇక్కడ నువ్వు ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ తీసుకుంటాం మనము డిఈఎఫ్ తీసుకుంటాం. ఫర్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ డిఈఎఫ్ తీసుకుంటాం. ఇది ఫార్ములా. చూడమ్మా హాఫ్ ఇంటూ మాడ్లెస్ x1 అంటే ఏంటమ్మా ఏ ఇంటూ t1 t2 ఏ ఇంటూ t1 t2 మైనస్ x2 అంటే అమ్మా ఏ ఇంటూ t2 ఇంటూ 3 t2 ఇంటూ 3 మళ్ళా x1 మైనస్ x1 అంటే అమ్మా ఏ ఇంటూ t1 ఇంటూ t2 మైనస్ x3 అంటే ఈ లాస్ట్ అమ్మా ఏ ఇంటూ t3 మైనస్ p1. ఇవి మిస్టేక్ కాకుండా రాసుకోమ్మా. నెక్స్ట్ y1 మైనస్ y1 మైనస్ y2. y1 అంటే ఏమమ్మా ఏ ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ y2 అంటే అమ్మా y2 అంటే చూడు ఇక్కడ చూడు y2 ఏ ఇంటూ t2 ప్లస్ t2 ప్లస్ t3 y1 మైనస్ y3 అంటే ఈ టర్మ్ ఏ ఇంటూ t1 ప్లస్ t2 మైనస్ y3 అంటే అమ్మా ఈ టర్మ్ ఏ ఇంటూ t3 ప్లస్ t1 మాడ్లెస్. ఇప్పుడు చేసేటప్పుడు కొంచెం నిదానంగా చేద్దాం, ఫాస్ట్ కొద్ది. ఇక్కడ మనకి ఏ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఏ ఎలిమెంట్స్ చూద్దాం. ఫస్ట్ చూడమ్మా ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, తర్వాత ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఈ మొత్తం నుంచి ఒక ఏ కామన్ ఇస్తాం. అంటే ఈ టోటల్ పై నుంచి కామన్ ఇస్తే ఏముంది ఒక ఏ కామన్ ఇస్తాం. అంటే ఒక ఏ కామన్ ఇస్తాం. నెక్స్ట్ ఈడ ఏ కామన్ ఉంది, ఈడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఉంది. అంటే ఈ టోటల్ నుంచి ఒక ఏ కామన్ ఇస్తాం. ఇప్పుడు ఏమవుతుందమ్మా ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ కామన్ తీస్తాం. తర్వాత నెక్స్ట్ చూడమ్మా ఏ కామన్ తీసినాక ఇక్కడ 2t ఉంది, ఇక్కడ 2t, ఈడ 2t ఉంది, ఈడ కామన్ ఇస్తాం. ఇక్కడ ఏముందిమా ఇక్కడ t1 ఉంది, ఇక్కడ t1 ఉంది, కామన్ ఇస్తాం. ఫస్ట్ అవి చేద్దాం చూడండి. అందుకే నేను అక్కడ రాదు నీట్గా ఇక్కడ ఏ కామన్ ఇస్తాం. అంటే ఒక ఏ కామన్, ఈడ ఏ కామన్ ఉంది, ఈడ ఒక కామన్. అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఫస్ట్ అవి కామన్ తీద్దామా. చూడమ్మా ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ బై 2 మాడ్లెస్ ఏ స్క్వేర్ వెళ్ళిపోయింది. ఇక్కడ t2 ఇక్కడ t2 ఉంది, t2 కూడా కామన్ ఇస్తాం. t2 కామన్ తీస్తే ఏమన్నా t1 మైనస్ 3 t1 మైనస్ 3 బాగా గుర్తుపెట్టుకో. ఏ కామన్ తీసిన ఏ పోయింది, t2 ఉంది, t2 కామన్ తీసిన మిగిలిన ఏముంది మనకు t1 మైనస్ t2 బయటిస్తాం. ఇక్కడ మా ఏ కామన్ తీసిన ఇక్కడ t1 ఇక్కడ t1 కామన్ తీస్తాం. అందుకే పైన గుర్తులు పెట్టేవాడండి, ఆ గుర్తులు పెట్టేట్టు మాత్రం కామన్ తీస్తున్నా. t1 ఉంది కామన్ తీస్తాం. t1 కామన్ తీస్తే ఉంది t2 మైనస్ 3 t2 మైనస్ 3. ఇప్పుడు కిందికి వస్తామా ఏ వెళ్ళిపోయింది. ఇంకా మనకు ఉండేది ఇది ఒకటే, ఈ టర్మ్ కాబట్టి ఫస్ట్ ఏముంది t1 ప్లస్ t2 మైనస్ తో మడిగి చేద్దామా మైనస్ t2 ప్లస్ ఇంటూ మైనస్ t3. ఇక్కడ ఏ కామన్ పోయింది, ఇంకేముంది ఇక్కడ t1 ప్లస్ t2 మైనస్ మడిగేదమ్మా మైనస్ t3 ప్లస్ ఇంటూ మైనస్ t1. చూడమ్మా ఏ స్క్వేర్ బై 2 కింద చూడు మేము క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ మైనస్ 2t ఇక్కడ ప్లస్ 2t ఉంది కాబట్టి మైనస్ 2t ప్లస్ 2t క్యాన్సిల్. ఇక్కడ క్యాన్సిల్ ఏమవుతుందమ్మా ప్లస్ t1 మైనస్ t1 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంది చూడు ఇప్పుడు t1 మైనస్ t3. ఇక్కడ ఏముందమ్మా t2 మైనస్ t3. ఇక్కడ కింద ఏముంది చూడమ్మా ఇప్పుడు t1 మైనస్ t3. మనకి రెండే మిగిలింది t1 మైనస్ t3 అంటే t1 మైనస్ t3. కింద ఏముందమ్మా t2 మైనస్ t3 మైనస్ t3. ఒకవేళ మీకు అర్థం కాలేదు గుడి చూడు పైన t1 మైనస్ t3 సేమ్ కింద అదే ఉంటుంది, పైన t2 మైనస్ కింద సేమ్ అలా ఉంటుంది. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ మనకు కామన్ ఏమన్నా చూడండి, దీనిలో ఏమేమి కామన్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడ చూడమ్మా t1 మైనస్ t3 ఈడ కామన్ ఉంది, t1 మైనస్ t3 ఇది కామన్. ఈడేముంది t2 మైనస్ t3 ఈడ కామన్, ఈడ t2 మైనస్ ఇది కామన్ ఇస్తాయి. అంటే మనకు t1 మైనస్ t3 t2 మైనస్ t3 కామన్ ఉంది కాబట్టి తీసేద్దాం. అంటే ఏ స్క్వేర్ బై 2 t1 మైనస్ t3 ఇంటూ
T2 మైనస్ T3 మాడ్లెస్ ఇంకేముంటుంది మా ఇది కామన్ పోయిందంటే ఏముంటుంది T2 ఇది కామన్ పోతుంది T1 ఇది వెళ్ళిపోయింది అంటే కామన్ ఉంటుంది 1 ఇది వెళ్ళిపోయింది మా ఉంటుంది 1 అయిపోయింది ఇంకా చూడండి ఎంత సింపుల్ చూడండి ఇప్పుడు a స్క్వేర్ బై 2 T1 మైనస్ T3 T2 మైనస్ T3 క్రాస్ మల్టిప్లై చేస్తాం డైరెక్ట్ కనుక్కుందాం అంటే ఇలా చేసినప్పుడు T2 మైనస్ T2 ఇంటూ 1 T2 మైనస్ T1 ఇంటూ T1 T1 ఇంటూ 1 T1 చూడు ఏ స్క్వేర్ వచ్చింది ఇప్పుడు మనం దీన్ని వాడు మనకి ఏమడిగినా చూద్దాం ఫస్ట్ ఏమడిగినా చూడు y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ 1 సేమ్ అలా రాసుకుందాం అంటే ఏ స్క్వేర్ బై 2 మాడ్లెస్ దీని మనం రాసుకుందాం ఏముంది y1 y2 అంటే T1 మైనస్ T2 y2 మైనస్ y3 T2 మైనస్ T3 నెక్స్ట్ y3 మైనస్ y1 T3 మైనస్ T1 రాసుకున్నామా ఇక్కడ రాసుకున్నాక ఇప్పుడు చూడమా ఇక్కడ ఇంపార్టెంట్ మనకు ఏమడినాడు 1/16a మాడ్లెస్ y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ y1 కావాలి మన ఇక్కడ T1 వచ్చింది y అనగా ఏం రావాలా yలో రావాలి y రావాలంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడమా ఇక్కడ మనకి ఇచ్చిన టర్మ్ చూడు ఇక్కడ ఇది x1 y1 అనుకో ఇది x1 అనుకో ఇది y1 అనుకో ఇది x2 ఇది y2 ఇది x3 y3 అనుకో ఇక్కడ చూడు మనం y1 ఈక్వల్ టు 2a T1 అనుకుంటా y1 ఈక్వల్ టు ఇక్కడ రాస్తున్నాడు మా ఇక్కడ రాస్తున్నాడు నీకు గుర్తున్నానికి ఇక్కడ ఏమనుకుంటానంటే నేను 2a T1 ఈజ్ ఈక్వల్ టు y1 అనుకుంటున్నా ఈ టర్మ్ అంటే ఇది x1 ఇది y1 అన్నప్పుడు y1 అనుకుంటున్నా ఏమనుకుంటున్నా 2a T1 ఈజ్ ఈక్వల్ టు y1 అనుకుంటా T1 ఇక్కడ పెట్టేస్తామ్మా ఈ 2a అదిలో అప్పుడు వస్తుంది T1 ఈజ్ ఈక్వల్ టు y1 బై 2a చూడు T1 అంటే ఏమనుకోవచ్చు y1 2a అంటే ఈ టర్మ్ తీసుకుంటున్నా ఇది x1 y1 y1 లో ఏమనుకుంటే 2a T1 ఈక్వల్ టు y1 అనుకుంటున్నా ఈ T1 ఇక్కడనే పెట్టేస్తున్నా ఈ ప్లేస్ లో పెట్టేస్తున్నా దీన్ని అదలో పంపిస్తున్నా అవుతుంది T1 ఈజ్ ఈక్వల్ టు y1 బై 2a అంటే T1 అంటే y1 బై 2a T2 అంటే y2 బై 2a 2 మరి T3 అంటే y2 T3 అంటే y3 T3 అంటే y3 అంటే T1 అంటే y1 రాసుకుంటాం T2 అంటే y2 రాసుకుంటూ పోతాం అంతే ఇంకా సింపుల్ అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ మేడం T1 లో బదులు మనకి ఏమొస్తాయి y వస్తాయి ఇప్పుడు చూడమా ఇంకా అయిపోయింది సొల్యూషన్ ఇంకా చూడమా ఒక్కసారి ఇప్పుడు ఏ స్క్వేర్ బై 2 మాడ్లెస్ T1 బదులు ఏమనుకుంటాం y1 బై 2a y1 బై 2a మైనస్ T2 బదులు y2 బై 2a ఇంటూ T2 మైనస్ 3 T2 అంటే ఏమనుకుంటామా y2 మైనస్ 2a T3 అంటే y3 మైనస్ 2a ఇంటూ ఇడుమా T3 అంటే y3 మైనస్ 2a మైనస్ T1 y1 బై 2a మాడ్లెస్ అయిపోయింది అంతా వైలో మార్చేస్తాం ఇప్పుడు ఇంకోటి చూడమ్మా ఇక్కడ మనకు చూడమ్మా ఇక్కడ ఈ మొత్తం ఎల్సిఎం ఎంత 2a అవుతాయి ఇక్కడ ఎల్సిఎం 2a ఇక్కడ ఎల్సిఎం 2a ఎన్ని 2aలు 2a 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 ఉన్నాయి కాబట్టి ఆ 2a మొత్తం కామన్ తీద్దాం చూడమ్మా ఏ స్క్వేర్ బై ఆల్రెడీ 2 ఉంది 2 అలాగే పెట్టాయి 2 2 జా 4 4 2 జా 8 8 a ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ మాడ్లెస్ అప్పుడు ఏమవుతుంది y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ y1 ఆన్సర్ చేసినట్టు ఇక్కడ ఏ క్యూబ్ ఉంది ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ ఉంది ఏ క్యూబ్ కు ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏలు 3 ఏలు ఉన్నాయి పైన 2 ఏలు ఉన్నాయి కొట్టేసేడే ఒక ఏ ఉంటుంది అంటే 1 బై 8 2 జా 16a మాడ్లెస్ y1 మైనస్ y2 y2 మైనస్ y3 y3 మైనస్ y1 అయిపోయింది ఎంత సింపుల్ చూడు ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ అయిపోయింది 7 మార్క్స్ వచ్చేసింది అయిపోయింది నువ్వు ఇక్కడ అంతా గుర్తుపెట్టుకోవాల్సింది
ఫస్ట్ ఈ పాయింట్స్ AT1 స్క్వేర్ అనుకో 2 ముందరకు వచ్చేది అనుకో 2A2, AT2 స్క్వేర్ అనుకో ముందరకు వచ్చింది అనుకో 2A2, AT3 స్క్వేర్ అనుకో ఇది రాదు. ఇక రాసిన ఇక్కడ ఏం చెప్పిన y T1 T2 T3 x AT1 T2 T3 రాస్తాం. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వస్తుంది AT1 T2 అంటే ఏ ఇలాగ పెడతాం, ఇక్కడ ముందర ఏమైతే ప్లస్ పెడతాం AT2 T3 ఈ మధ్యలో ప్లస్ పెడతాం చేసుకుంటూ వస్తాం. ఇది x1 y1 x1 x2 x3 y1 y2 y3 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం చేసుకుంటే ఎంత సింపుల్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఇంపార్టెంట్ T1 మైనస్ T2 అంటే T1 అంటే ఏం ఈక్వేషన్ నుంచి ఇక్కడ ఏం రాస్తాము 2A T1 y1 T1 అలాగే పెట్టాను ఇది తర్వాత T1 y1/2 T2 అంటే y2 T3 అంటే y3 సపరేట్ అయ్యింది. ఇంపార్టెంట్ మా. ఇంకా దీనిలో 2 మార్క్స్ ఉన్నాయి, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అదే కాక దీనిలో సైన్ మార్క్స్ 1 or 2 ఉంటాయి, నెక్స్ట్లో చెప్తాను. కానీ ఇప్పటివరకు మనకు పెరాబోలా ఖచ్చితంగా వస్తాయి 1/8A 1/6A ఇవి ఎక్కువ మనకు రిపీట్ అడుగుతున్నాడు. ఇవి కాకుండా ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. దీంట్లో 2 మార్క్స్ కూడా ఉన్నాయమ్మా. 2 మార్క్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, నోట్ చేసుకోండి.